నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో చట్టబద్ధమైన పరిపాలనకు అవకాశం లేకుండా రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా అన్న విషయం పరిశీలిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. ఒక రాష్ట్ర హైకోర్టు ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వడం అన్నది ఇప్పటి వరకు కని విని ఎరుగమని, ఇది చాలా ఆందోళన కలిగిస్తున్నదని ఘాటుగా వ్యాఖ్యానిస్తూ వచ్చే నెల కోర్టు సెలవులు ముగిసిన వెంటనే దీనిపై తదుపరి విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 14 హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అసలు చట్టబద్ధమైన పాలన ఉన్నట్లు లేదు, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగినట్లుగా కనిపిస్తోందని, ఆ విషయమై స్వయంగా విచారణ జరుపుతామని పిటిషన్లు ఎవరూ అడగకముందే తమంతట తామే జస్టిస్ రాకేష్ కుమార్ అక్టోబర్ 1వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేసిన విన్నపాన్ని కూడా ఆయన త్రోసిపుచ్చారు. మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇక్కడ హైకోర్టులో మాత్రం విచారణ ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేస్తూ, మరోవైపు జస్టిస్ రాకేష్ కుమార్ ఈ విషయంలో ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నందున ఆయన ఈ కేసును వినడం సమంజసం కాదని, ఈ దృష్ట్యా ఆయన ఈ కేసు విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని కేసు విచారణను నిమిత్తం మరో న్యాయమూర్తికి పంపాలని మరో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేయగా, జస్టిస్ రాకేష్ కుమార్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా అన్న కేసును మరెవరికీ బదిలీ చేయకుండా చివరకు ఈరోజు కూడా తానే విచారణ జరిపారు. కాగా జస్టిస్ రాకేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇది లౌకిక రాజ్యమేనా అంటూ అనేక రకాలుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా గమనార్హం. ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన జస్టిస్ రాకేష్ కుమార్ను ఒక ప్రముఖ దినపత్రిక వేనోళ్ల పొగడటం, ఆయన తెలుగువాడు కానందువల్ల, తమ సామాజిక వర్గం వాడు కానందువల్ల ఆయనకు జగన్ ప్రభుత్వంపై ఏ విధమైనటువంటి కక్షా కార్పణ్యాలు ఉండే అవకాశం లేదని, అందువల్ల ఆయన ఇచ్చేటువంటి తీర్పులు వాటన్నిటికీ అతీతంగా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేయడం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైసీపీ లీగల్ సెల్ మీడియా ఇన్ఛార్జి శ్రీ పొనక జనార్దన్ రెడ్డి, జనసేన నుంచి శ్రీ కంచర్ల బోసు, తెలుగుదేశం పార్టీ నుంచి శాసన మండలి సభ్యులు జాతీయ అధికార ప్రతినిధి శ్రీ దీపక్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి శ్రీ షేక్ బాజీ ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జనార్దన్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. సో ఉన్నటువంటి 4 ప్యానలిస్టుల్లో వృత్తిరీత్యా మీరే అడ్వకేట్ కాబట్టి ఈరోజు జరిగినటువంటి సుప్రీంకోర్టులోనూ ఇక్కడ హైకోర్టులో నిన్న ఇవాళ జరిగినటువంటి పరిణామాలని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. 1 అక్టోబర్ నాడు ఒక ఉత్తర్వుల్ని మన రాకేష్ కుమార్ బెంచ్, అంటే అది సెకండ్ కోర్టు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ హెబియస్ కార్పస్ 14 పిటిషన్లని విచారించే సందర్భంగా ఒక ఉత్తర్వులు జారీ చేశారు ఆయన, మధ్యంతర ఉత్తర్వులు. దాంట్లో ఏమనుందంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఉన్నట్లుంది, కాబట్టి ప్రభుత్వ తరఫున న్యాయవాదులు ప్రిపేర్ అయ్యి రండి నెక్స్ట్ వాయిదాకి అన్నట్టుగా ఒక ఆర్డర్ని ఆయన పాస్ చేయడం జరిగింది. సో దాన్ని వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు దాన్ని వ్యతిరేకించారు. మీరు ఈ విషయాన్ని కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్కి ఎలా తీసుకెళ్తారు, అది ఎవరు కోరలేదు. హెబియస్ కార్పస్ అనేది ఒక వ్యక్తిని పోలీసులు ఇల్లీగల్గా అరెస్ట్ చేసినా, వేరే ఇతర కారణాల వల్ల ఒక వ్యక్తి కనిపించకుండా పోయినా, అది పెట్టుకున్నప్పుడు వచ్చే బాడీ ప్రొడక్షన్కి వచ్చినటువంటి ఒక ఉత్తర్వులు, దీంట్లో కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ మీరు చెప్పడం, కోరని విషయాన్ని మీరు చేయడం అది రాజ్యాంగానికి వ్యతిరేకం. అలాంటి హక్కులు మీకు లేవు. మీరు ఖచ్చితంగా దాన్ని పిటిషన్లు హెబియస్ కార్పస్కు సంబంధించిన పిటిషన్లు, కానీ ఈయనే స్వయంగా జడ్జి గారే స్వయంగా సుముటోగా మీరు ఈ విధమైనటువంటి వ్యాఖ్యానం కాదు, అది ఒక ఆర్డర్గా పాస్ చేయడం అది చాలా ఇదిగా ఉంది. ప్రభుత్వానికి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి ఆయన కోరడం జరిగింది అడ్వకేట్ జనరల్ గారు. కానీ ఈయన ఆ మాటలు వినకుండా ఆర్డర్ని అలానే ఉత్తర్వుల్లో పొందుపరిచాడు. సో దాని మీద మళ్ళీ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ చేస్తుంటే, మేము దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తాము, అంతవరకు దీన్ని వాయిదా వేయండి అని కోరడం జరిగింది.
కానీ దానికి కూడా ఆ విషయానికి కూడా ఎక్కడ ఎలాంటి స్పందన లేకుండా మీరు ఉత్తర్వులు తెచ్చుకుంటే నేను ఆపేస్తాను, కానీ అంతవరకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపడం జరగదు, దీన్ని కొనసాగిస్తాను అని అనడం జరిగింది. దాంతో వెంటనే మీరు ఒక ప్రిజుడిస్గా ఒక విధమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ నిర్ణయం ఇచ్చినప్పుడు ఈ పిటిషన్ మీరు వినడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి దాని మూలంగా ఒక రీకాల్ పిటిషన్ కూడా దీన్ని ఆర్డర్ రీకాల్ చేయమని ఒక పిటిషన్ ఆయన ముందే మూవ్ చేయడం జరిగింది. దాన్ని కూడా వెంటనే ఆయన డిస్మిస్ చేసేశారు. సో ఇప్పుడు వేరే మార్గం లేకుండా ఈ నెల 14వ తారీఖున డిసెంబర్ 14వ తారీఖున సుప్రీంకోర్టులో ఈ ఏదైతే ఈ ఆర్డర్ని రీకాల్ ఆర్డర్ డిస్మిసల్ మీద ప్లస్ 1 అక్టోబర్ నాడు పాస్ చేసిన ఈ 2 ఆర్డర్ల మీద కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయడం జరిగింది. అది ఈరోజు విచారణకి రావడం జరిగింది. ఈ విచారణలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది చాలా డిస్టర్బింగ్ జడ్జిమెంటు, ఆందోళన డిస్టర్బింగ్ అనే ఒక వర్డ్ అంటే తెలుగులో ఆందోళన వర్డ్ వాడుతూ ఇలాంటి ఈ సిద్ధార్థ్ రోతా గారు అదర్ సైడ్కి అప్పీల్ అయినప్పుడు ఆయన స్టే ఎలా ఇస్తారని అడిగినప్పుడు మీ సర్వీస్లో మీ అడ్వకేట్గా ఇలాంటి ఉత్తర్వులు ఎప్పుడైనా చూసారా అని చెప్పి గట్టిగా వాదించడం. హైకోర్టు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి ఉత్తర్వులు పాస్ చేయడం అనేది ఎప్పుడైనా ఉన్నదా? ఇప్పుడు ఇది రాజ్యాంగం ప్రకారం 356 ఆర్టికల్లో ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్కి వచ్చేటప్పుడు గవర్నర్ రికమెండేషన్ ద్వారా రాష్ట్రపతి చేసేటువంటి ఒక చర్యని హైకోర్టుకి ఎలా ఆపాదించి దాన్ని మీరు హైకోర్టులో ఎలా నిర్ణయం తీసుకుంటారు, హైకోర్టు ఎలా తీసుకుంటుంది, మీ 30 సంవత్సరాల చరిత్రలో మీకు ఎలాంటిది ఎదురైందన్నప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పలేకపోయారు. సో వెంటనే దీన్ని స్టే చేస్తూ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటే లింక్ ఉన్నటువంటి అన్ని 14 పిటిషన్స్ కూడా ఫర్దర్ ప్రొసీడింగ్స్ స్టే చేస్తూ ఈ క్రిస్మస్ వేసవి శీతాకాల సెలవుల తర్వాత దీన్ని వెంటనే వింటామని చెప్పి ఆర్డర్లు పాస్ చేయడం జరిగింది. ఓకే ఓకే. సో బోస్ గారు దీని మీద మీరు ఏమైనా సుప్రీంకోర్టు, ఎందుకంటే ఇట్స్ నాట్ ది జాబ్ ఆఫ్ ది జ్యుడిషియరీ. సో చెప్పండి సార్. పర్వాలేదు, ఇట్ ఇస్ నాట్ ది జాబ్ ఆఫ్ ది జ్యుడిషియరీ అయినా కూడా దానికి ఎక్స్టెండ్, ఎందుకంటే మొన్న మనం గత 2-3 రోజుల్లో దీని మీద లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తోటి మనం చర్చా కార్యక్రమాలను పెట్టడం జరిగింది. వాళ్ళందరూ ఏకగ్రీవంగా అన్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే ఇది కోర్టుల పని కాదు, ఇది రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్గా రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్. దీని మీద న్యాయస్థానాలకు ఏ విధమైనటువంటి ఇట్స్ నాట్ ది జాబ్ ఆఫ్ ది జ్యుడిషియరీ, ఇది జ్యుడిషియరీ పని కాదు అని అంటూ అన్నారు. దీని మీద ఏమైనా మీ కామెంట్? సెక్షన్ 355, 356 మేజర్లీ సార్ అది మాట్లాడుతుంది కాన్స్టిట్యూషనల్ ఏదైనా మన రాజ్యాంగానికి ఆర్టికల్ 356 ఐమ్ టాకింగ్ అబౌట్. అలాగే 355 కూడా, ఈ 2 సెక్షన్స్ జనరల్గా రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ ఏదైనా వైలేషన్ జరిగినప్పుడు రాష్ట్రపతికి స్పెషల్ పవర్స్ ఇచ్చింది సార్. ద వార్డింగ్స్ విల్ స్టార్ట్ లైక్ ప్రెసిడెంట్ ఈజ్ ఇన్ రిసిప్ట్ ఆఫ్ ఎనీ రిపోర్ట్ ఫ్రమ్ ద గవర్నర్ అదర్వైజ్ అండ్ సాటిస్ఫైడ్ అంటే ప్రెసిడెంట్ అని క్లియర్ రాశాడు సార్, అక్కడ కూడా రాదు. బట్ ఆల్సో ఎక్సెప్షన్ ఇచ్చాడు, ఏంటి హైకోర్టుకి ఉన్న పవర్స్ కాకుండా ప్రెసిడెంట్ చేయొచ్చు అనేది ఉద్దేశంతో. బట్ ఇన్ ద లాస్ట్ 1935 అంటే ఇది మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత రాకముందు కూడా 1935లో సెక్షన్ 95 ఉండేది సార్. అప్పట్లో గవర్నర్కి ఉండేది అధికారాలు. ఇప్పుడు ఏం చేశారంటే గవర్నర్ తీసేసి ఇండియా మొత్తాన్ని అన్ని రాష్ట్రాలు కలిపాం కాబట్టి ప్రెసిడెంట్కి మాత్రమే అధికారాలు ఇచ్చారు, అంతే తప్పితే హైకోర్టుకి ఎవరికి ఇవ్వలేదు. మా ఉద్దేశంలో కూడా సేమ్ సార్, నా ఒపీనియన్ కూడా హైకోర్టు అన్నెసరీగా ఒక జ్యుడిషియల్ అనేది రాజ్యాంగ పరిధిలోకి వచ్చేసింది. ఐ మీన్ వాళ్ళు ఏంటంటే ఉన్న యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాలి, కానీ దే కెనాట్ పరిధి దాటి వాళ్ళ పరిధి దాటి ఓవర్సీడ్ అవ్వకూడదు. ఎస్పెషలీ ప్రెసిడెంట్ యొక్క పవర్ని ఓవర్సీడ్ అవ్వకూడదు. ఇది ప్రెసిడెంట్ యొక్క రూల్ సార్, అతనికి ఉన్న విశేష అధికారాలు. అది కూడా అంబేద్కర్ గారు రాసేటప్పుడు మీరు 356 సెక్షన్ చదివితే ఎప్పుడన్నా దాంట్లో చివరిలో రాశారు సార్. ప్రొసీజర్ని రాసినప్పుడు అంబేద్కర్ ఏమంటారంటే ఇది ఎప్పటికి కూడా ఇండియాలో వాడకూడదని అనుకుంటున్నాను, ఇది డెడ్ అయిపోవాలి, ఐ ఫీల్ దిస్ షుడ్ బి డెడ్ విత్ ద వాట్ ఎవర్ రూల్ అని ఒక కమెంట్ కూడా రాసేసారు అంబేద్కర్ అన్న. ఇందిరాగాంధీ గారి టైంలో అత్యధిక సార్లు చాలా ఘోరంగా దుర్వినియోగం జరిగినటువంటి సెక్షన్ ఇది. సో బట్ ఎనీవే జుడిషియరీ విల్ నాట్ హ్యావ్ ది అథారిటీ సార్, ఓన్లీ ప్రెసిడెంట్ విల్ హ్యావ్ అథారిటీ అంతే. అయితే ఈ హెబియస్ కార్పొరేషన్ చేసేటప్పుడు మేబీ ఇంత ఎక్స్టెంట్ వెళ్లకుండా దే షుడ్ హ్యావ్ డన్ సమ్ అదర్ ఏదైనా కమిటీ లాంటిది వేయడం కానీ, నిజంగా ఫ్యాక్ట్స్ ఏంటి, పోలీస్ వై దే ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్ వేలో అనేది కానీ ఏమైనా మాట్లాడుంటే బాగుండదు అనిపించింది. బట్ దే కెనాట్ కమ్ ఇన్ టు ద పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. అవును అవును. థ్యాంక్ యూ బోస్ గారు. దీపక్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. సార్, యువర్ పార్టీ కామెంట్ ఆన్ దిస్, యువర్ కామెంట్ ఆన్ దిస్. చాలా విత్ గ్రేట్ పెయిన్ నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నానండి. సార్, బిఫోర్ ఐ
యూజ్ మా ఓపెనింగ్ కామెంట్స్ ముందు ఒక ముఖ్యమైన అంశం నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఓకే, మన భారత రాజ్యాంగం రాసేటప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆ రోజు కలిసినప్పుడు సార్ ఏదైనా తప్పు జరిగితే మళ్ళీ హైయెస్ట్ ఎవరు, ఇట్ ఇస్ ద పార్లమెంట్ అండ్ ద లెజిస్లేటర్స్. కానీ లెజిస్లేచర్ పార్లమెంట్ ఏదైనా తప్పు చేస్తే వీళ్ళని ఎవరు రివ్యూ చేస్తారు అని చెప్పి ఒక ఎలాబరేట్ డిస్కషన్ జరిగింది ఆ టైంలో. సో అప్పుడు అందరూ ఈ రకరకాలు చెప్పినారు. చెప్పితే అంబేద్కర్ గారు లాస్ట్ క్లోజింగ్ రిమార్క్, వేర్ వాట్ ఎల్స్ is an option we have. There is no other option other than the judiciary to review. సో ఒక తప్పు జరిగినప్పుడు మన వ్యవస్థలో రివ్యూయింగ్ కెపాసిటీ ఒక్క జ్యుడిషియరీకే ఉంది. ఆ జ్యుడిషియరీయే నీ పర్వ్యూ కాదు అని అంటే ఇంకా ఎవరు మనకి న్యాయం చేయగలుగుతారు? ఇప్పుడు ఏ విధంగా భారత రాజ్యాంగాన్ని ప్రతిరోజు మానభంగం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఇది మేము చేయట్లేదు, మేమంతా బాగా చేసుకుంటున్నామని వాళ్ళే కితాబ్ ఇచ్చుకుంటుంటే ఇంకా ఆ బాధపడే వాళ్ళకి తెలుసండి ఆ బాధ. మనకి ఈ స్వాతంత్రం వచ్చింది 100 సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత. ఈ విధంగా ఎవరో ఒకరు వచ్చి హైజాక్ చేసే దాని కొరకు కాదు. ఒక్కొక్క విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫండమెంటల్ రైట్స్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అది అమలు పరుస్తున్నారా? మీరు చెప్పమంటే ఒక 20 తప్పులు చెప్తాను, ఒకటి కాదు. అన్ని విధంగా కాన్స్టిట్యూషన్ ని వీళ్ళు అసలు ఒక మోకరి చేస్తా ఉన్నారు ఈ సిస్టమ్. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళు గుండె మీద చేసుకోండి, మీకే తెలిసి వస్తుంది. అసలు నేషనల్ మీడియా అయితే వింతగా చూస్తా ఉన్నారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నిన్న నన్ను తిరిగి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మేము ఇట్లాంటి పరిణామాలు ఎక్కడ చూడలేదు ఇండియాలో అని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటారు. ఏం చెప్పగలుగుతామండి? అటువంటి పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. నాని గారి భాషలో మాత్రం, కొడాలి నాని గారి భాషలో బీహార్ అమ్మ మొగుడు పరిస్థితిలో అయితే ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఉంది. దీస్ ఆర్ మై ఓపెనింగ్ కామెంట్స్. తర్వాత ఐ విల్ గో ఇంటు ది డీటెయిల్స్ అండి. ఓకే అండి, అంటే మీ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనేది జరిగింది అని? అది ఎవరికైనా డౌట్ ఉందా? నేను అడుగుతున్నాను, అసలు ఇస్ దేర్ ఎనీ డౌట్? అందరికీ ఉంది సార్ డౌట్. మీరు అదేంటి అట్లా అంటారు? ఎందుకంటే సుప్రీంకోర్టు, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషన్, ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు ప్లీజ్ లిసన్ టు మీ. ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది అంటూ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీద సుప్రీంకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అది ఓకే. థ్యాంక్ యూ. వన్ వర్డ్ ప్లీజ్. ఎవరండి ఇక్కడ రిప్రజెంట్ చేయాల్సింది? ఇట్ ఈస్ అ జడ్జ్, ఇట్ ఈస్ ఇది. వాళ్ళు సరిగ్గా రిప్రజెంట్ చేయకుండా, ఫ్యాక్ట్స్ చెప్పకుండా ఒక ఆర్డర్ తెచ్చుకోవటము ఏదో ఘనత అని చెప్పి, ఇప్పుడు ప్రాపర్ ఫ్యాక్ట్స్ రిప్రజెంట్ చేసి పోలీస్ వాళ్ళు కిడ్నాప్ చేసుకుంటా వస్తా ఉంటారు. 14 హేబియస్ కార్పస్ కేసులు, పోలీస్ జీబుల్లో మనుషులు కిడ్నాప్ చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు సుప్రీం కోర్టుకు తెలిస్తే ఈ ఆర్డర్ ఇచ్చుండే వాళ్ళు కాదు. బికాస్ ఇట్ ఈస్ అ బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం. దోస్ ఫ్యాక్ట్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ ఎలిసిటెడ్ టు సుప్రీం కోర్ట్. అందువల్ల స్టే ఆర్డర్ వచ్చింది. బట్ రాబోయే రోజుల్లో అంటే సుప్రీంకోర్టుకి సరైన ఇన్పుట్స్ సుప్రీంకోర్టుకి సరైన ఇన్పుట్స్ లేకపోవడం వల్ల సుప్రీంకోర్టు పొరపాటుగా ఈ విధమైన ఆర్డర్ ఇచ్చి ఉండవచ్చు. ఇదేనా మీ ఉద్దేశం? నేను గట్టిగా నమ్ముతున్నానండి. బాగుంది, బాగుంది. ఓకే, నేను మళ్ళీ బాజీ గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను. దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. బాజీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, కృష్ణమోహన్ గారు. అదేవిధంగా ప్యానలిస్ట్ దీపక్ రెడ్డి గారికి, బోస్ గారికి, జనార్దన్ రెడ్డి గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. సార్ చెప్పండి యువర్ కామెంట్ ఆన్ దిస్. ఎస్ సార్, ఇట్స్ నాట్ ఎ ఫైట్ బిట్వీన్ పొలిటికల్ పార్టీస్ అండి. ఇది పోరాటం కాదు, న్యాయ విధానం మీద జరిగినటువంటి ఒక సంఘటన. న్యాయ విధానంలో ఆ అంశాలు ఏ విధంగా ప్రేరేపించినాయో, హైకోర్టు జడ్జి ఎవరైతే ఎలాగ ప్రేరేపించి మాట్లాడారో, అంతకుమించి సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా మాట్లాడినటువంటి, చీఫ్ జస్టిస్ మాట్లాడినటువంటి మాటలు కూడా మనం తీసుకోవాలి. కోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్ ఆయన మాట్లాడినటువంటి తీరు మనం మాట్లాడాలా. అదే విధంగా అది మందలించారో, లేకపోతే ప్రభుత్వానికి ఏదో లాభం కలిగిందో, లేకపోతే ఇంకో విషయం మీద ఇది కోర్టు ఓడిపోయిందని మనం అనుకోవడానికి అవకాశం లేదు. ఇందులో ఓటములు గెలుపులే లేవు బాజీ గారు, ఓటములు గెలుపులు లేవు ఇందులో. లేవు. ప్రొసీజర్ ఇక్కడ మనం ఒకటేంటంటే వాస్తవంగా మాట్లాడుకోవాల్సింది, బెంచ్ మీద కూర్చున్న జడ్జికి కళ్ళు కనపడకూడదు, కేవలం చెవులు మాత్రమే వినపడాలి. ఆయన యొక్క మెదడు పనిచేయాలి తప్ప మనసు పని చేయకూడదు. ఇక్కడ మనసు పనిచేసింది. వై బికాస్ దీపక్ రెడ్డి గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ కోర్టు బయట మాట్లాడటం పనికి వస్తుంది, కానీ బెంచ్ మీద నుండి మాట్లాడేటప్పుడు అవి కామెంట్ చేయడానికి పనికొచ్చేటువంటి అంశాలు
మ్యూట్ తీసేయండి మన బాజీ గారు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్ సార్ ఆంధ్రప్రదేశ్ లో అనేకమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులు. మీకు ఒక విషయం కృష్ణమోహన్ గారు, మీకు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలంటే ఏ కోర్టులు అయితే మంచివి కాదు, ఏ జడ్జిలు అయితే మంచివి కాదు అని మాట్లాడేటువంటి 90 మంది మీద ఒక షార్ట్ షీట్ ఫ్రేమ్ చేసి కోర్టులో వీళ్ళు అరెస్ట్ చేయమని చెప్పానంటే ఆ పోలీసులు ఎవరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కోర్టు బయటేమో జడ్జిలు తిడుతున్నారు, కోర్టు లోపల జడ్జిలు ఏమో పొలిటీషియన్లు తిడుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఏమైందంటే వార్ బిట్వీన్ కోర్ట్ అండ్ ద అడ్మినిస్ట్రేషన్, పరిపాలనకిను న్యాయ వ్యవస్థకు మధ్యలో యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఒక అంశంలో ఇవాళ కేవలం చిన్న ఉపశమనం కలిగిందనే దాన్ని ఏదో గెలుపు కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు గెలుపు ఓటములుగా తీసుకోవడం లేదు బాజీ గారు, ఇది ఎవ్వరూ గెలుపు ఓటములుగా తీసుకోవడం లేదు. అలా తీసుకుంటున్నటువంటి వైనం నాకు కూడా ఎక్కడా కనపడలేదు. మీరు లేదని చెప్పకండి మీరు. ఇది మామూలుగా ఈరోజు ఒక మేజర్ డెవలప్మెంట్ జరిగింది. హైకోర్టు ఇచ్చినట్టు ఒక ఆర్డర్ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మనం అంతకే పరిమితం, మన చర్చ కూడా అంతకే పరిమితం. జడ్జిగా కృష్ణమోహన్ గారు బెంచ్ మీద కూర్చున్నారు అనుకోండి, కృష్ణమోహన్ గారి భావావేశం ప్రకటించడానికి అవకాశం లేదు. వాస్తవంగా రాష్ట్రంలో 14 హెబియస్ పిటిషన్లు ఫైల్ అయినాయి, అందరూ మిస్ అయిపోయారు. అవి రాజకీయ శత్రువులా, అమాయకులా, లేకపోతే ఎవరినే తెలియదు. దాని మీద జడ్జి గారు కామెంట్ చేయకూడదు. మీరు బయట ఉండి అవుట్ ఆఫ్ కోర్టు బాజీ గారు మాట్లాడొచ్చు, దీపక్ గారు మాట్లాడొచ్చు, అదే జనార్దన్ రెడ్డి గారు కూడా మాట్లాడొచ్చు. బట్ ఇన్సిడెంట్ ఈజ్ హ్యాపెన్. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆయన ఉత్ప్రేరకమైనటువంటి విషయం ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ కోర్టు ఆయన మాట్లాడిన విధానం ఏదో దాన్ని సుప్రీం కోర్టు తప్పని చెప్పింది. ఇది జ్యుడిషియరీ సిస్టమ్ అండి. ఫస్ట్ వీ షుడ్ మెయింటైన్ దట్ సిస్టమ్. ఆ సిస్టమ్ లో చిన్న పొరపాటు హైకోర్టులో జరిగింది, దాని ఫలితంగా సుప్రీంకోర్టు తీసుకున్న విధానం మనం తీసుకొచ్చాం. బట్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో జరుగుతున్న అంశాల మీద మనం మాట్లాడదాం. అంటే ఇక్కడ చిన్నది ఒక్క నిమిషం బాజీ గారు, సుప్రీంకోర్టు చేసింది ప్రధానంగా 2 కామెంట్స్ చేసింది. ఇది స్టే ఇవ్వడంతో వదిలి తర్వాత దీన్ని జనవరి వెకేషన్ తర్వాత వేయమనండి అనే విషయాలు రెండింటినీ పక్కన పెడితే 2 కామెంట్స్ చేసింది. ఒకటేమో ఇటువంటి ఆర్డర్ మీరు ఎప్పుడైనా కానీ విని ఎరుగుదరా, దిస్ ఈజ్ అన్ అన్ప్రెసిడెంటెడ్, అంటే గతంలో ఎప్పుడూ లేనటువంటిది, అంటే అపూర్వమైందని చెప్పొచ్చు కానీ అది పాజిటివ్ సైడ్ ఉంటుంది కాబట్టి అపూర్వం అని చెప్పకూడదు. కాబట్టి ఇది ఎప్పుడు గతంలో జరిగి ఎరుగనటువంటిది, మనం ఎప్పుడు ఇటువంటి ఆర్డర్ని చూడలే. హైకోర్టు ఎప్పుడు కూడా ఇలాంటి ఆర్డర్ ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎందుకంటే తన అధికార పరిధిని దాటి ఈ విధమైనటువంటి దానికి ఇవ్వడం. ఎందుకంటే రాజ్యాంగ వైఫల్యం జరిగిందా, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అని ఎవాల్యుయేట్ చేయడానికి హైకోర్టుకి యంత్రాంగం లేదు, మంత్రాంగం లేదు. హైకోర్టు దగ్గర ఆ విధమైనటువంటి ఎవాల్యుయేట్ చేయడానికి అవసరమైనటువంటి మెకానిజం లేదు. అలాంటి మెకానిజం లేనప్పుడు ఆ పని కూడా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఎవరి పని వాళ్ళకి ఇచ్చారు. ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ పని ఎగ్జిక్యూటివ్కి, లెజిస్లేచర్ పని లెజిస్లేచర్కి, జ్యుడిషియరీ పని జ్యుడిషియరీది. ఇది జ్యుడిషియరీ తన అధికార పరిధిని దాటి ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వచ్చింది అనేటువంటి కామెంట్ చేసేది సుప్రీంకోర్టు. 1. 2, ఈ విధమైన పరిణామం అనేటువంటిది ఆందోళన కలిగిస్తున్నది, దీని మీద తక్షణమే మేము విచారణ జరుపుతాము అని వెకేషన్ తర్వాత ఏమన్నది. ఇందులో సుప్రీంకోర్టు చేసినటువంటి అన్వాంటెడ్ కామెంట్ ఏం లేదు. ప్లీజ్ నోట్ దట్. ఉంది. చెప్పండి. ఎందుకంటే విచక్షణ అధికారాలను చెప్పినటువంటి బాబ్డే గారు చెప్పినట్టు, చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి ఈ అంశం లేదు అంటారు. మీరు గతంలో ఒకసారికి వెళ్దాం, ఇక్కడ ఒకసారికి వెళ్దాం. గతంలో మీరు చెప్పినట్టుగానే 350 ఆర్టికల్ ప్రయోగం చేసినటువంటి ఇందిరాగాంధీ, విచ్చలవిడి చేసినటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక కూడా 1975లో చెల్లదని ఇచ్చినటువంటి అలహాబాద్ హైకోర్టు తీర్పుని బయటకు వచ్చి పార్లమెంట్ రద్దు చేసి అసలు కోర్టు లేదు, దేశం లేదు, రాజ్యాంగం లేదని చెప్పని చేసినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. ఇవాళ ప్రభుత్వ మీరు యంత్రాంగం లేదు, మంత్రాంగం లేదు, కానీ పొలిటికల్ పార్టీ దగ్గర తంత్రాంగం ఉందండి. దాంతో ఏదైనా మేనేజ్ చేయగలిగినటువంటి ధీమా ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉందండి. దాని ఫలితం ఇంకోటి చెప్తా, నిశ్చయం చూడండి. నంద్యాలలో ఒక వ్యక్తి సిఆర్పిసి పార్టీ 1 ప్రకారం 7 సంవత్సరాలు శిక్ష పడేటువంటి వ్యక్తికి ఎవరు కూడా మనం ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయకూడదు. బట్ అక్కడ అరెస్ట్ జరిగిన తర్వాత ఆ నేరారోపణ చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులు ఏం చేశారు, యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన ఆత్మహత్యగా ప్రేరేపించాల్సిన చట్టాన్ని దాంట్లో పెట్టకుండా బెయిలబుల్ సెక్షన్ పెట్టుకొని బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. కానీ ప్రభుత్వం ఏం చేసిందండి, ప్రభుత్వం తెలివిగా మళ్ళీ ఆ బెయిల్ రద్దు చేయమని ప్రభుత్వమే పిటిషన్ వేయించి, ఏ పోలీసులతో అయితే నేరం చేయించిందో ఆ పోలీసులకు అనుకూలంగా మళ్ళీ వ్యతిరేకంగా పిటిషన్ వేయించి మళ్ళీ ఆ పోలీసులు అరెస్ట్ చేయించి మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చాడు. అంటే కోర్టుని రాజకీయాలు వాడుకుంటున్నాయనే దాన్ని క్లియర్ గా మీకు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంతమంది బెంచ్ మీద పరిధి దాటి వాళ్ళ యొక్క భావావేశాన్ని, మీరు 2 విషయాలు చెప్పారు సార్. 1, 14 మంది ఏపీఎస్ కార్పొరేషన్ లో కనపడకుండా పోవటం. 2, అమరావతి రైతుల మీద కేసులు పెట్టడం, అది ఎస్సీల మీద ఎస్సీ కేసులు పెట్టడం. ఈ విషయాల మీద కొంచెం ఆయన
భావావేశంగా ఫీల్ అయిన మాట మాత్రం వాస్తవమే. ఆ విషయం బయట వాళ్ళకి ఫలితం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి కేసులో ఈ రెండు విషయాలు లేవు, మీరు చెప్పినటువంటి రెండూ లేదు. హెబియస్ కార్పస్ పిటిషన్లకు సంబంధించినటువంటి మాత్రమే ఉన్నది తప్ప అమరావతి భూములకు సంబంధించినటువంటి అంశం లేదు. కేవలం రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం బ్రేక్ డౌన్, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అన్నటువంటిది మాత్రమే ఉంది. ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 13 ప్రకారం 19 ప్రకారం ఏదైతే ప్రొవైడ్ ఏది కాపాడాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ సెక్యూర్ చేయవలసినటువంటి రాజ్యాంగం కాపాడలేకపోతున్నాం కాబట్టి దీన్ని రిఫర్ చేస్తాను. బట్ ఇది అవుట్ ఆఫ్ లిమిట్ అండి. వీ కెనాట్ సే దట్ ఈస్ రైట్ అని చెప్పేదాన్ని మనం చెప్పడానికి లేదు మనం, ఎందుకంటే అది ఆయన డ్యూటీ కాదు. ఇక్కడ గవర్నర్ గారికి రిఫర్ చేసుకోవటం చేయాల్సినటువంటి అంశాలు దట్స్ డిఫరెంట్. ఆర్టికల్ 356 లో ఆ అంశం కూడా ఉండొచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి సంఘటనల్ని జడ్జి గారు రిఫర్ చేసేటువంటి 128 సార్లు ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు కామెంట్ చేసింది ఎగనెస్ట్ ద గవర్నమెంట్. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అక్కడ పరిపాలన జరుగుతుందా, అసలు ఏం జరుగుతుందని చెప్పని సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. ఆ టైంలో మనం ఏం సీరియస్ తీసుకున్నాం. ఆ రోజున సీజే కూడా కరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. సీజే వల్ల ఇక్కడ కోర్టులు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయని ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి పిటిషన్ కూడా పెట్టాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను అన్ని కూడా జరుగుతున్నటువంటి వాస్తవాలే. ఇవాళ సంక్రాంతి ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన జరుగుతోందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఏ సందర్భంగానో, దాని డేటా ఏమైనా చెప్పగలరా? ఖచ్చితంగా అండి, చెప్పండి. ఎవరైతే దయచేసి చెప్పండి, దయచేసి చెప్పండి. ఇప్పుడు మీకు చర్చ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చే లోపల మీరు ఆ డేటు, ఆ సందర్భం కూడా రెండింటినీ చెప్పండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. జనార్దన్ రెడ్డి గారు, ఈ విషయమై ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఇచ్చేస్తూ కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే మీరు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కాబట్టి మీరు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కూడా చెప్పండి. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు ఉపోద్ఘాతంలో ఏదో ఆయన కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ఉందని గట్టిగా నమ్మి మాట్లాడుతున్నట్టుగా ఏదో సందేహపూర్వకంగానే అంటున్నారు. కానీ యాక్చువల్గా 14 కేసులు 2019 నుంచి జరిగినటువంటి 14 కేసులు అందరూ ఉన్నారండి, అందరూ క్షేమంగా ఉన్నారు. అవి ఆడు పోలీసులు అరెస్ట్ చేయలేదు, వేరే ఇతర కారణాల వల్ల కూడా వాడు కిడ్నాప్ కావడం, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయండి. దీంట్లో ఆ 14 కేసుల్లో ఎక్కడా కూడా పోలీసు మితిమీరి అరెస్ట్ చేసిన కేసులు ఏమీ కావవి. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కిడ్నాప్ చేయడం, పోలీసులు ట్రేస్ అవుట్ చేయడం, ఆ 14 వ్యక్తులు కూడా అందరూ సేఫ్గా ఉన్నారు. 2019 నుంచి జరిగినాయి. దీంట్లో ఎక్కడా కూడా పోలీసు ఓవర్ యాక్షన్ లేదు. కాకుంటే ఏదైతే ఈ పోలీసులో ఉన్నటువంటి డీజీపీకి అంటగడుతూ డీజీపీ బాధ్యత వహించాలనే రకంగా ఆ బెంచ్ నుంచి వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా దాన్ని వ్యతిరేకించింది. సో దీనివల్ల ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనే ఒక పదం అనేది రికార్డ్ చేయడం ఉత్తర్వులో అది చాలా ఇబ్బందికరంగా ఉంది. మీకు ఆ అర్హత మీ ఆ కోర్టులో చెప్పదగినటువంటి వర్డు, అది ఆర్డర్లో పొందుపరచాల్సిన వర్డు కాదనేది ఏదైతే ఈ మెకానిజం ఏదైతే సుముటోగా ఎవరు అడగలేదు. హెబియస్ కార్పస్లో ఏమడుగుతారు? ప్రొడ్యూస్ ద బాడీ. ఆ బాడీ ప్రొడ్యూస్ చేయమన్న వరకే హెబియస్ కార్పస్. ఇంకేదో మన బాజీ గారు అంటూ ఏదో కొన్ని జడ్జిమెంట్లో ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు, అది ఎలక్షన్ పిటిషన్లో ఆ ఎన్నిక సక్రమైందా కాదని డిసైడ్ అధికారాలు దానికి ఉంటాయి, హైకోర్టుకు ఉంటాయి ఎలక్షన్ పిటిషన్లో. సో అందువల్ల ఏంటంటే దీన్ని ముడిపెట్టడం కాదు. ఈ కేసు ఒక బెంచ్ మీదకి ఒక కేసు వచ్చినప్పుడు దానికి లా ఇంపార్టెంట్. హెబియస్ కార్పస్లో హైకోర్టుకు ఉన్నటువంటి 226లో ఉన్నటువంటి 5 అధికారాలు, ఏది రిట్ ఆఫ్ మ్యాండమస్ కానీ, హెబియస్ కానీ, ప్రొహిబిషన్ కానీ, సెర్షియో కానీ, ఈ కోవారంట్ కానీ, ఈ 5ట్లో హెబియస్ కార్పస్ అనేది ఒకటి. ఎప్పుడైనా కానీ ఒక సామాన్యుడికి కానీ ఎవరికైనా కానీ ఒక వ్యక్తి కనిపించకుండా పోయినప్పుడు సహజంగా పోలీసులకి ఉండేటువంటి బాధ్యత ఏంటంటే అతన్ని వెతికి పెట్టే బాధ్యత. అట్లా కాదు, రాజ్యాంగం విఫలమైంది, విచ్ఛిన్నమైంది, రూల్ ఆఫ్ లా అనేటువంటిది జరగడం లేదు అని నిర్ణయించేటువంటి అధికారం కోర్టులకు ఉందా లేదా? కోర్టులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ హెబియస్ కార్పస్ పిటిషన్లో అంతా చెప్పకండి నాకు. నో అట్లంతా చెప్పకండి. ఇప్పుడు 256 కింద రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన, రూల్ ఆఫ్ లా అనేటువంటిది అమలవుతున్నదా కావడం లేదా అని నిర్ణయించేటువంటి అధికారం కోర్టులకు ఉందా లేదా? కోర్టులకి దానికి తగ్గ ఆధారాలు, దానికి తగ్గినటువంటి పిటిషను కోర్టు ముందు ఉండాలి. అలాంటి పిటిషన్ ఏమి లేదు. ఇప్పుడు అసలు కోర్టులకు అలా నిర్ణయించేటువంటి హక్కే లేదు. కోర్టులకు అలా నిర్ణయించేటువంటి హక్కు లేదు. అది రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషాధికారమే తప్ప ఆర్టికల్ 350 నుంచి 356 కోర్టులకు ఆ విధమైనటువంటి అధికారం లేదు.
ఆ విధమైన లేని అధికారాన్ని తీసుకోవడం కిందికే వస్తుంది తప్ప ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్ కూడా ఈ నేపథ్యంలో అదే. అంటే హైకోర్టు తనకు లేనటువంటి అధికారాలను తీసుకుంటుంది. ఆ అధికారాలు తీసుకోనేటువంటిది రాష్ట్రపతికి ఉంటుంది, రాష్ట్ర ప్రతినిధిగా గవర్నర్కు ఉంటుంది. గవర్నర్ యొక్క నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రపతి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటాడు తప్ప రాష్ట్రాలకు ఆ విధమైన రాష్ట్ర హైకోర్టులకు ఆ విధమైన అధికారం లేదు. ఒకటి. రెండు, సుమోటోగా ఎవరు అడగకుండా తనకు తానుగా తీసుకునే అధికారం అంతకంటే లేదు. ఇక్కడ బాధ కలిగించిన విషయం ఏంటంటే ప్రభుత్వానికి సుమోటోగా ఒక కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి మీరు రెడీగా రండి, నాకు సహకరించండి, మీరు నా డౌట్ తీర్చండి అనేది ఒక ప్రిజుడిస్గా ఒక బెంచ్ ముందే నిర్ణయానికి వచ్చాడు కాబట్టి ఇతను ఈ బెంచ్లో మనకి న్యాయం జరగదు, దీన్ని వేరే బెంచ్కి ఏమన్నాం, దాని మీద అఫిడవిట్లు వేయడం, అడ్వకేట్ జనరల్ గారు వాదనల నుంచి తప్పుకోవడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే కొంత ఇబ్బందికరంగా ప్రభుత్వానికి ఉండడంతో దీని మీద ఎస్ఎల్పీకి వెళ్ళామని చెప్పినా కానీ ఆ బెంచ్ వినకుండా దీన్ని ఈ రోజు కూడా దాన్ని వినేదానికి సాహసించడంతో ఈరోజు మధ్యాహ్నానికి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ రావడం, మళ్ళీ వాయిదా పడడం జరిగింది. సో ఇదేంటంటే ఒక జ్యుడిషియల్ రివ్యూ అనేది దీంట్లో ఇటు పరిస్థితుల్లో కనపడలేదు. ఒక విధమైనటువంటి బయట కామెంట్స్, పొలిటికల్ కామెంట్ లాగా ఉందనేది ప్రభుత్వం యొక్క వాదన. దీనికి సుప్రీంకోర్టు కూడా దీన్ని ఆమోదిస్తూ అదేవిధంగా వాళ్ళు వర్డ్ దే యూజ్డ్ ఈజ్ డిస్టర్బ్డ్, అంటే ఈ విధమైనటువంటి వర్డ్ వాడడం అనేది చాలా డిస్టర్బ్గా ఉంది, ఇలాంటి హైకోర్టులు ఎలా చేస్తాయి ఇలాంటి వర్డ్స్ అని చెప్పి ఇలాంటి ఉత్తర్వులు ఎలా ఇస్తాయి ఎప్పుడైనా ఈ పరిణామం చాలా ఆందోళన కలిగిస్తుంది. అది ప్రతివాదులుగా అయినటువంటి మా సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోత్రని వాళ్ళు క్వశ్చన్ చేయడం అంది, మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆర్డర్లు హైకోర్టు నుంచి చూసారా అనే విధంగా క్వశ్చన్ చేయడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు జరగకూడదని ఆ 14 పిటిషన్స్ మీద ఉన్నటువంటి దీన్ని ప్రొసీడింగ్స్ని మొత్తం రేపు శీతాకాల సెలవులు అయ్యే వరకు స్టే చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక మంచి ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. ఓకే బోస్ గారు. సార్ లాయర్ గారు చక్కగా చెప్పారు, కానీ ఫస్ట్ థింగ్ సార్ ఐ వాంట్ టు క్లారిఫై, ఆ 14 మీద ఉన్న కేసుని స్టే చేయమనలేదు సార్, ఓన్లీ ఆ వార్డ్స్ ఏదైతే ఉందో వాటి మీద స్టే చెప్పేది తప్పితే హెబియస్ కార్పస్ ఆపమని మాత్రం చెప్పలేదు సార్ సుప్రీంకోర్టు. లేదు. ఓకే, రెండోది పాయింట్ ఆ ప్రొసీడింగ్స్ సార్, అంతేగాని ఇక్కడ జరగాల్సిన హెబియస్ కార్పస్ రూల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకెళ్ళదు అంతే తప్పితే హెబియస్ కార్పస్ ఆపేయమని మాత్రం చెప్పలేదు సార్. ప్రొసీడింగ్స్ అందులో ఫైండ్ అవుట్ చేయండి, పీపుల్ ఫైండ్ అవుట్ చేయండి మాత్రం చెప్పారు. ఓకే, అయితే ఏంటంటే సార్ ఇక్కడ రెండు రకాలు, అంటే చిన్న క్లారిఫికేషన్ ఒక నిమిషం బోస్ గారు. హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణ సందర్భంగా రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా బ్రేక్ అయింది, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయింది అని తనకు తానుగా జడ్జి గారు అలాంటి భావనకు నిర్ణయానికి వచ్చి ఆ మేరకు దాని మీద విచారణ జరుపుతామని ఉత్తర్వులు జారీ చేశారు. దాని మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. హెబియస్ కార్పస్ 14 పిటిషన్లు ఆగిపోయినాయండి, ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ స్టేడ్. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే లేదు 14 విషయాలు విచారించడానికి లేదు, అది దాని అర్థం. అంతేగాని ఈ ఒక్క ఆర్డర్ మీద స్టే కాదు, అది ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్. ఆ 14 కేసుల్లో ఉన్నటువంటి ఆ రిట్ పిటిషన్ తోటే జత అయినటువంటి 14 కేసుల మీద స్టే వచ్చింది. అది ఈ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు, స్టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు, ఫ్యాక్చువల్ పొజిషన్ కాబట్టి స్టిల్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు దీని మీద విచారణ స్టే జరిగింది. నేను చదివిన ఆర్డర్ వస్తే సార్ హెబియస్ మాత్రం హెబియస్ ఆపొద్దని చెప్పారు, ఓన్లీ ద ఆర్డర్ వాట్ ఎవర్ ఆర్డర్ ఇస్ దట్ ఈస్ స్టేడ్. ఓకే, అయితే మనకు చూడాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాం మనం. ఒకటి అక్కడ కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అయిందా లేదా, రెండోది హైకోర్టుకి అధికారం ఉందా లేదా. ఈ రెండు కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయిందో లేదో నిర్ణయించగలిగేటువంటి అధికారాలు ఉన్నాయా. కానీ ఒక వక్తలుగా మన రాజకీయ పార్టీలు ఇక్కడ కూర్చున్నప్పుడు జ్యుడిషియల్ పరంగా లాజిక్ ఎస్, నీ ఇందా కూడా చెప్పేసాను హైకోర్టుకి అధికారం లేదు, కానీ కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ ఉందా. ఎస్, ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ కంటిన్యూస్ జరుగుతూ ఉంది. మా ఫాదర్ సార్ వెలగపూడి కంచర్ల గాంధీ గారు 14 కేసులు పెట్టారు సార్ మా నాన్నగారి మీద, 22 రోజులు జైల్లో ఉన్నారు. ఆ టైంలో నా ఎంగేజ్మెంట్ జరగాల్సింది ఆగిపోయింది. 22 days మా ఫాదర్ వాజ్ జైల్ ఫర్, మా ఫాదర్ ఆ సీన్లో లేరు సార్, ఆ సీన్లో లేరు, నాకు తెలుసు, అది పర్సనల్గా నాకు తెలుసు. కానీ ఇందాక నేను చెప్పిన హైకోర్టుకే లేదు అధికారం, బట్ కాన్స్టిట్యూషన్ వయలేషన్ అనేది ఆంధ్రాలో ఉంది. కాకపోతే జడ్జి గారికి అధికారం లేదు, జడ్జి గారికి ప్రాపర్ రిప్రజెంటేషన్ చేయాల్సింది. ఒకసారి నేను చెప్పండి సార్, ఒకసారి ప్రాపర్ రిప్రజెంటేషన్ అనేది లేకపోవడం ఈ హెబియస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో జడ్జి గారు గవర్నర్కి ఇవ్వండి అని చెప్పుంటే ప్రొసీజర్ ప్రకారం కరెక్ట్ అయి ఉండేది. గవర్నర్కి పంపించండి, దీన్ని కాన్స్టిట్యూషన్ వ్యాలిటీ కరెక్ట్గా ఉందా లేదా గవర్నర్ని అసెస్ చేయమని చెప్పండి అని కానీ చెప్పున్నట్టయితే ఒక ప్రాపర్ ప్రొసీజర్ వేలో వెళ్ళుండేది సార్. ఎప్పుడైతే ఆయన
తన అధికారంలో అడ్మినిస్ట్రేషన్ తన అధికారంలో తీసుకున్నారో అప్పుడు ఈ స్టే అన్నది వచ్చింది సార్. ఒక్క స్టేకే మనం ఇంత ఆధారపడుతుంటే 120 పైన సార్లు ముట్టికలు పడ్డాయి సార్. అప్పుడు అవన్నీ కనపడలేదా సార్? ఒక్క దానికే మీరు కాదంటున్నారు, అది కూడా స్టే ఇచ్చారు, కొట్టేలేదు. జస్ట్ స్టే ఇచ్చిన దానికే మనం ఇంత అంటున్నావే. ఈ 120 సార్లు కానీ పర్సనల్ నా పర్సనల్ కేసులోనే మా నాన్నగారి మీద కేసు పెట్టారే, ఏది అక్కడ మా నాన్నగారు లేకుండా కూడా ఇక్కడ వైలేషన్ అవుతుంది సార్. అక్కడ ఆంధ్రాలో వైలేషన్ జరుగుతుంది. వైలేషన్ ఆఫ్ రైట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్. రాజ్యాంగ విచ్ఛిన్నం అనేటువంటిది చాలా పెద్ద వ్యవహారం. ఒక్క నిమిషం, అది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సందర్భాలలో మాత్రమే ఉపయోగించేటువంటి చాలా అరుదైన పదము. అది రాజ్యాంగ విచ్ఛిన్నం. అది కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రైలు రేటుగా రావచ్చు, బస్సు రేటుగా రావచ్చు, లేకపోతే ఇంకోటి ఏవో జరగచ్చు, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫైళ్ళు కదలకపోవచ్చు, అనేకమైనటువంటి జరుగుతూ ఉండొచ్చు. కానీ రాజ్యాంగ విచ్ఛిన్నము, బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది చాలా చాలా పెద్ద వ్యవహారం. I agree sir, I agree that word is not suitable, it's not right also to use at this point of time, especially మన రాష్ట్రంలో మరీ అంత లేదు. కానీ issues are there, very serious issues are there, very serious issues are there where మన administration is failing in a big way and constitution గా బతకలేము అంటే మాట్లాడితే ఏం చేస్తారనే భయం మాత్రం వచ్చింది సార్ ఆంధ్రాలో. అరే ఇప్పుడు మా అమ్మ కాల్ చేశారు, నాన్న మీద 14 కేసులు ఉన్నారా, నువ్వు మాట్లాడదు, నువ్వు టీవీ డిబేట్కి ఎందుకు వెళ్తున్నావు, నీకేం పని, నువ్వు వెళ్ళకు, నువ్వు సీఏ కదా, నీ ఆఫీస్ నువ్వు చూసుకో, నీ మీద అనవసరం కేసులు పెడితే, ఎవరన్నా నీ మీద పగబడితే, మీ నాన్నకు సంబంధించి నువ్వు అమరావతి రైతు ఉద్యమంలో ఉన్నావు, మీ నాన్న అమ్మ ఉన్నాడు, దాని మీద నీ మీద కోపం పడి నీ మీద చేస్తే అంటే భయపడుతున్నారు సార్. మా అమ్మ వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు. అది నాట్ ఓన్లీ నా ఒక ఇంట్లోనే కాదు, అమరావతినే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఒక పొరలాగా వచ్చేసింది సార్ అది. అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ అంటే నాకు ఒక స్వేచ్ఛ, ఒక టాక్ రైటు లేదా మాట్లాడితే బతికే హక్కులో అక్కడ కొంచెం కాంప్రమైజేషన్ జరుగుతుంది సార్. అక్కడ దాని గురించి కానీ చాలా కాంప్రమైజ్ అవుతుంది, మెల్లిగా చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నాయి కాబట్టి ఇది వచ్చింది. ఆ పదం వాడకూడదు, బట్ యాక్చువల్ సిచ్యువేషన్ అయితే ఉంది. దట్స్ వాట్ మై సబ్మిషన్. ఓకే, గుడ్. దీపక్ రెడ్డి గారు, ఇక్కడ ప్లీజ్ గివ్ మీ 1 extra minute, ఎందుకంటే కొంచెం అందరికి అర్థమయ్యే విధంగా నేను కొంచెం చెప్పాలి. ప్లీజ్ చెప్పండి. వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ మీరు అడిగితే మేము అద్భుతంగా చేస్తున్నాము మా పరిపాలన అంటున్నారు. సహజం. కానీ కొన్ని వేలాది మంది సఫర్ అయ్యే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు నష్టాలు మీరు వింటే వాళ్ళు పడే బాధలు మీకు అప్పుడు అర్థమవుద్ది. సో ఒక కేసు జరగటం కాదండి, కొన్ని వేలాది కేసులు జరుగుతున్నాయి. అందుకనే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అని చెప్పి ఈ రోజు అంటున్నాం. కానీ వైసీపీ అది అంగీకరించదు. కానీ ఇవంతా ప్రెస్ కూడా ఇప్పుడు పోయి మీరు ప్రజల్లో పోయి మీరు కనుక్కుంటే మీకే తెలిసి వస్తుంది. ఇప్పుడు జడ్జిలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అంటే వ్యతిరేకతను ద్వేషమో లేదు, కానీ 120 సార్లు పైగా వాళ్ళు కామెంట్స్ చేసినారు అని అంటే దయచేసి మీ వైఖరి మార్చుకోండి అని సూచన ఇచ్చినారు. కానీ ఆ సూచనలు వీళ్ళు తీసుకోలేదండి. ఇంకొకటి ఇంపార్టెంట్, 80 ఆర్డర్లు పైగా వీళ్ళు కొట్టేశారు కదా. అప్పుడన్నా మేము తప్పులు చేస్తున్నామని చెప్పి సరిదిద్దుకోవాలి కదా, సరిదిద్దుకునే విధానమే కనపడుతులేదు. అనేక సార్లు రూల్ అమలు పరుస్తుందా ఈ రాష్ట్రంలో అని చెప్పి కామెంట్స్ చేశారు కదా. అప్పుడు కన్నా వాళ్ళ వైఖరి మార్చుకోవాలా? మార్చుకోరు. వాళ్ళు ఒకటే అంటారు, మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చినారు, మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాట, మేము ఎట్ట చేస్తే అదే మా పాలన, గ్రేట్ పాలన అని వాళ్ళే కితాబు ఇచ్చుకుంటుంటారు. కితాబు ప్రజలు ఇవ్వాలా, అపోజిషన్ ఇవ్వాలా, వాళ్ళు కితాబు ఇచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నా పర్సనల్ ఇష్యూ 1-2 మీకు చెప్తాను ఏం జరిగిందో. ఒక రోజు విజయవాడ ఎయిర్పోర్ట్ లో నేను దిగితే దారిలో పోలీసు వాళ్ళు ఆపేసి నన్ను ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ లో వేసేసారు. ఎందుకు వేసినారయ్యా, ఎందుకు తీసుకోబోతున్నారంటే నాకు చెప్పరు. ఆడ సాయంత్రం దాకా కూర్చోబెట్టి పంపించారు. మళ్ళా ఇంకొక రోజు ఇంట్లో నుంచి కదలనీయకుండా డీటైన్ చేసేసారు, హౌస్ అరెస్ట్ అంటారు. దేనికి నేను ఏమైనా దొంగననేమన్నా అంటే దానికి జవాబు చెప్పరు. మళ్ళా ఒక రోజు నేను పోలీస్ స్టేషన్ కు పోతుంటే పోలీస్ స్టేషన్ లోపల కూడా నేను పోకూడదంట, ప్రజాప్రతినిధిగా ఎవరో నా మీద కేసులు పెట్టినారన్నా, మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే అనంతపూర్ పోలీస్ స్టేషన్ లోపలికి రానియకుండా రోడ్డు మీద నిలబెడతారు. అంటే నన్ను ప్రజాప్రతినిధి నా పని నన్ను చేసుకోనియకుండా, లేదు నేను పోతాను అని అంటే మీ మీద కేసు పెడతామని చెప్పి అక్కడే నన్ను బెదిరిస్తున్నారు. యాజ్ ఎ లెజిస్లేటివ్ మెంబర్ గా నాకే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఈ పేదవాళ్ళ పరిస్థితి ఎట్టుంది మీరు ఆలోచించండి. చివరిగా ఒక్క పాట నేను చెప్పి ముగిస్తాను. ఇదే టీవీ ఛానల్లో బీజేపీ సోదరుడు జనసేన సోదరుడు కూర్చొని ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉంటే ఇంకా అర్థమై ఉండేది. నేనేం మాట్లాడను. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్స్ ని, వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు, నేను చూసిన ఎందరు వాళ్ళని కొట్టినారండి. సరే మమ్మల్ని కొడితే మేము రాజకీయం మాట్లాడతాం తెలుగుదేశం వాళ్ళని. వాళ్ళ క్యాండిడేట్లు ఎందరిని కొట్టినారు, ఎందరు వాళ్ళ చేత విత్డ్రా చేయించినారు వాళ్ళని చెప్పమనండి.
ఒక్క వైసీపీ వాళ్ళని వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పార్టీ వాళ్ళని కొట్టినారు, ప్రతి పార్టీ వాళ్ళని బెదిరించినారు. ఇది వాస్తవం కాదా? అంటే ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయకుండా వీళ్ళు ఈ విధంగా చేస్తుంటే ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. చెప్పమని నేను ఛాలెంజ్ చేస్తా బీజేపీ సోదరుల్ని, మా జనసేన సోదరులు. మాకు ఏం చేయలేదు, వైసీపీ వాళ్ళు మధ్య బాగా ఎలక్షన్ చేయించారని చెప్పి వాళ్ళు కామెంట్ చేయమని ఐ ఛాలెంజ్. థ్యాంక్ యూ. ఓకే బాజీ గారు. మనకి మేబీ జూలై ఫస్ట్ వీక్ లో సుప్రీంకోర్టు కామెంట్ ఏం చేసిందంటే వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ అనేటువంటి కామెంట్ కి జస్ట్ మీకు రెఫర్ కోసం చెప్తాను. ఐ విల్ సెండ్ ద డేట్ ఆల్సో యూ ప్లీజ్. నేను ఇక్కడ ఏమంటానంటే ఒకటి చూడండి సార్, ఏం చెప్పింది సార్ సుప్రీంకోర్టు ఏమన్నది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఏపీ వీ నో అబౌట్ దట్ ఏపీ అనే దాని మీద ఏం జరుగుతుందో మాకు మొత్తం తెలుసు, మీరేం క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అగైన్స్ ద గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కామెంట్స్ తో పాటుగా హైకోర్టు ఇచ్చినటువంటి కామెంట్స్ అబౌట్ దాని మీద స్ట్రైక్ వెళ్ళటం, అక్కడ కూడా తగిలిన తర్వాత సుప్రీంకోర్టు మీద గురించి న్యాయ వ్యవస్థ మొత్తం మేనేజ్ అవుతుందని చెప్పని ఆయన సీజే మీద కంప్లైంట్ చేయడం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో కామన్ పాలిటిక్స్ గా మారినటువంటి వైనం కృష్ణమోహన్ గారు. ఇక్కడ ఏమంటావు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పంచాయతీ రంగులు ఉన్నాయండి. ఎవరో ఒక పబ్లిక్ మీలాంటి పెద్ద ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఆ రంగుల్లో షేడ్ చేశారు. అప్పటికే 1400 కోట్లు దుర్వినియోగం అయిందని చెప్పి రంగుల్లో షేడ్ చేశారు. మళ్ళీ దాన్ని కోర్టు కలగజేసుకొని బాబు ఆ రంగులు మార్చి మీ పార్టీ రంగులు తీసేసి కాస్త వేరే రంగులు ఏంటయ్యా అని చెప్పారు. మళ్ళీ ఆ రంగులకు మళ్ళీ రంగులు వేశారు. దాదాపు 2800 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పని ప్రజలు కోర్టుకి బిల్లు వేసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఇప్పుడు కూడా అంటాం, ఇదే ప్రభుత్వం శాసన మండలి రద్దు అంటుంది, అదే ప్రభుత్వం మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరిని వస్తే వాళ్ళ శాసనమండలి సభ్యులుగా చేసుకునేటువంటి దానికి ముద్దు అంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట అంటారండి, ఏదైతే ఎస్ఈసి ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థ కదా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా, దాని మీద ఆర్టికల్ అమెండ్మెంట్ చేసి అవసరమైతే వాళ్ళ ఆయుష్ తగ్గించి కొత్త వ్యక్తులు తీసుకున్నప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్లు ఇచ్చి దాన్ని మార్పు చేసి మళ్ళీ ఆయన్ని నిలబెట్టుకోలేక వీళ్ళందరూ కలిసి కోర్టుకు వెళ్ళాక కోర్టు తీర్పు ఇది చల్లదని చెప్పాక మళ్ళీ ఆ తీసుకొచ్చిన కనగరాజు గారిని మళ్ళీ ఇంటికి పంపించాక ఆయన వాడినటువంటి వస్తువులు అద్దెలు కట్టలేక ఆఖరికి ఎన్ని జరిగిన తర్వాత కోర్టులేమో తీర్పులు, వీళ్ళేమో క్యాబినెట్లు ఇచ్చేది మాత్రం మళ్ళీ ఒక తీర్పులు. ఇక్కడ ఏమంటామంటే కోర్టుకి సమాంతరంగా రాజ్యాంగాన్ని నడపాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళని కేసుల్లో ఇరికించడం అనేది పోలీస్ వ్యవస్థని వాళ్ళ సొంత వ్యవస్థగా వాడుకునే పరిస్థితి జరుగుతుంది. మీకు ఉదాహరణ ఇదే. ఒక్క నిమిషం బాజీ గారు, మీరు చెప్పినటువంటి దాంట్లో చాలా వరకు వాస్తవం ఉంది. అయితే పోలీసు వ్యవస్థని ఎవరు వాళ్ళ ఏజెంట్లుగా వాడుకోలేదు? తెలుగుదేశం వాళ్ళు వాడుకోలేదా? ఎవరు మీరు అధికారంలో లేరు కాబట్టి, ఎప్పుడు రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు వాడుకోలేదు, జనసేన వాళ్ళు కూడా రాలేదు కాబట్టి. కానీ తెలుగుదేశం వాళ్ళు వాడుకోలేదా? పోలీసు వ్యవస్థ అనేటువంటిది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ము గాయడం అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయమే అయింది. అయితే మీరు చెప్పినటువంటి దాని అర్థం మీరు చెప్పిన దాంతో నేను విభేదిస్తున్నానని కాదు, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూనే ఈ కామెంట్ చేస్తున్నాను. చెప్పండి. ఇక్కడ కూడా అన్నానండి, అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో కూడా సెడ్ ఇట్ కమ్ కంటెంట్ ఇట్ గివ్ ద డోంట్ ఇంప్లిమెంట్ అనే దాన్ని ఏదైనా చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే దాని కంటెంట్ కింద ఏం జరుగుతుందని చెప్పినటువంటి సుప్రీంకోర్టు యొక్క ఆలోచన ఇవాళ ఏదైతే సిద్ధార్థ లుద్రాని మాట్లాడినటువంటి మాటలే మన ఉదాహరణ తీసుకోవాల్సి వస్తే రాకేష్ కుమార్ గారు జస్టిస్ ఉమాదేవి గారికి మీరు పరిధి దాటి మాట్లాడారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని మీరు ఎలా తెలియజేస్తారు? ఇంటీరియం ఇచ్చింది. ఆ ఇంటీరియం పండుగ తర్వాత మళ్ళీ 4వ తారీఖు మళ్ళీ విచారణ జరుగుతుంది. ఇదే చర్చ జరిగింది, పార్టిసిపేట్ చేస్తాం. అవును. ఇక్కడ ఏమంటాం అంటే కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అవుతుంది అంటే కాన్స్టిట్యూషన్ సాక్షిగా నేను ఎటువంటి విభేదాలు లేకుండా నిస్వార్థంగా వ్యక్తిగత స్వార్థం లేకుండా ఈ రాజ్యాంగాన్ని బతుడే నేను కాపాడుతానని చెప్పి ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా చేయలేకపోతున్నాడు అని అంటే కోర్టు గుమ్మం సామాన్యుడు ఎక్కితే, కోర్టు గుమ్మం ప్రతిపక్షాలు ఎక్కితే, కోర్టు గుమ్మం రైతులు ఎక్కితే, కోర్టు గుమ్మం నిరుద్యోగులు ఎక్కితే, కోర్టు గుమ్మం మహిళలు ఎక్కితే న్యాయం కోరుకుంటే తప్పనేటువంటి పరిస్థితి. బయట తంతనారు మహాప్రభు అంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి కృష్ణమోహన్ గారు చెప్పండి? అక్కడ జడ్జి గారు కొంచెం ఆ సందర్భంగా ఆయన కొంచెం మానసిక భావోద్వేగానికి గురై మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఓకే, అది అవుట్ ఆఫ్ లిమిట్, ఆయన మాట్లాడకూడదు. కానీ మాట్లాడిన విధానాన్ని ఇవాళ పండగ చేసుకునేటువంటి సంక్రాంతి ముందు సంబరాలు చేసుకునేటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది మాత్రం వాస్తవికత కాదు, ఇది న్యాయంగా వాళ్ళకి లాభించినటువంటి అంశం కూడా కాదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నారు కృష్ణమోహన్ గారు. ఓకే, బాగుంది. జనార్దన్ రెడ్డి గారు, ఇది ఈ విషయంతో పాటు మనం ఇంకొక విషయాన్ని కూడా తీసుకుందామని అనుకున్నాము. ఏమని అంటే
ఇదే జడ్జి గారు ఇచ్చినటువంటిది నిన్న జడ్జి గారి దగ్గర నుంచి ఇంకొక కేసును కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో స్థలాల అమ్మకానికి సంబంధించినటువంటి ఒక జీవోని ఛాలెంజ్ చేస్తూ ఆ ప్రతిపాదనను ఛాలెంజ్ చేస్తూ మరొక పిటిషన్ ఫైల్ చేస్తే దాని విచారణను కూడా జడ్జి గారి మీద మాకు నమ్మకం లేదు కాబట్టి ఇక్కడి నుంచి జడ్జి గారు దగ్గర నుంచి ఈ కేసుని ఆయన విచారణ నుంచి పరిధి నుంచి తప్పించి ఇతర జడ్జికి వేరే జడ్జికి ఎవరికైనా కూడా అప్పగించాలి అని అంటూ ఇంకొక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పండి. అంటే ఇది జడ్జి గారి మీద నమ్మకం లేదనేది అది కరెక్ట్ వర్డ్ కాదండి. అది ఎలా జరిగిందంటే ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు మీరు. ఈ బెంచ్ అనేది ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం మీద, కాబట్టి ఇది ఖచ్చితంగా వేరే బెంచ్కి వేస్తే దీని మీద కూలంకుషంగా మేము వాదనలు వినిపిస్తాము, అంతేగాని దీన్ని మీ ఆయన్ని అనుమానించినట్టు కాదు, బెంచ్ని అనుమానించినట్టు కాదు, మీ కోర్టులో మాకు న్యాయం జరగదు అని చెప్పినట్టు కాదు ఖచ్చితంగా కాదు. మీరు ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ నిర్ణయానికి వచ్చినప్పుడు మీరు వినడం సబబు కాదు. దీన్ని ఇది ఇంకా చాలా బెంచ్లు ఉన్నాయి, వేరే బెంచ్కి దీన్ని బదలాయించండి. మేము జడ్జి గారి నిర్ణయానికి రాబోయే ముందు వినాలి. ఒక ప్రిజుడిస్గా ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ కేసులో మీరు వినడం అనేది సరికాదు అనేది అది ప్రతి ఒక్కరం కోరుకుంటాం. అది హక్కు ఉంది. యాజ్ ఏ కోర్ట్ ఆఫీసర్గా ఒక అడ్వకేట్ అడగొచ్చు. అదే ప్రభుత్వం తరఫున, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ఈ కోర్టులు ఎలాగో రాజ్యాంగపరంగా ఎలా వ్యవస్థో అదే విధంగా ప్రభుత్వం కూడా ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక జరిగింది అనే ఒక లోపాన్ని మీరు ఎత్తి చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక డెసిషన్కి వచ్చారు కాబట్టి ఈ కేసుల్లో, సో దానివల్ల దీన్ని వేరే బెంచ్కి వేయండి అని చెప్పి ఒక అఫిడవిట్ మూలకంగా కోరుకోవడం జరిగింది. ప్రభుత్వం కోరింది అది. అంతేగాని దీన్ని ఎవరిని అవమానించడం కాదు, ఎవరిని తక్కువగా చూడడం కాదు. అది 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 హక్కు లేదు. దాని మీద ఇదే రాకేష్ కుమార్ గారు చాలా ఆవేదన కూడా పడ్డారు కదా. ఆవేదన పడ్డారు. జడ్జిలను అవమానిస్తే కానీ ఉద్దేశం అది కాదు. మీరు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ప్రభుత్వం మీద, సో ఖచ్చితంగా ఇది మీరు వినడం సబబుగా ఉండదు అనే ఉద్దేశంతో వేరే బెంచ్కి మార్చమని చెప్పి అఫిడవిట్ మూలకంగా ప్రభుత్వం కోరింది. అంతేగాని దీంట్లో ఎవరిని కించపరచడం కాదు, ఎవరిని అనుమానించడం కాదు. ఇది ఖచ్చితంగా వేరే బెంచ్ అంటే హైకోర్టులో ఉన్న 5-6 డివిజన్ బెంచ్లో ఏ బెంచ్ అయినా వినొచ్చు. అంతేగాని దాంట్లో ఏమి ఇబ్బందికరం ఏమి లేదు. దాన్ని కూడా ఆయన అంగీకరించలేదు ఇవాళ. తర్వాత ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలను కూడా ప్రస్తావిస్తాను. ఇక్కడ మొన్న మన హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మహేశ్వర్ గారిని అదేవిధంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా 14వ తేదీ సోమవారం నాడు కొలీజియం సమావేశం జరిగింది. కొలీజియం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణకు సంబంధించినటువంటి 2 హైకోర్టుల న్యాయమూర్తులతో పాటు మరొక 3 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులని మరికొన్ని రాష్ట్రాల న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేయాలని 14వ తారీఖు సోమవారం నాడు జరిగినటువంటి కొలీజియం మీటింగ్లో అది ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన మొత్తం 5 సభ్యులు, ఆయనతో సహా 5 సభ్యులు ఉండేటువంటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కానీ చాలా విచిత్రం ఏమిటంటే అంతకు 2 రోజుల ముందే అంటే 12వ తారీఖునే సిపిఐ నాయకుడు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ సీజీని బదిలీ చేయమని ఒత్తిడి వస్తోంది అని అంటూ ఓ పత్రికా సమావేశంలో ప్రకటించారు. అది ఒకటి. అది పక్కకు పెడితే 14వ తారీఖు నాడు కొలీజియం సమావేశం జరిగి ఆ కొలీజియం సమావేశంలో ఈ 5 రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయాలి అనేటువంటి విషయంలో నిర్ణయం తీసుకుంటే అది 15వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. అంటే ఈ కొలీజియంలో ఉండేటువంటిది కేవలం ప్రధాన న్యాయమూర్తితో సహా 5 న్యాయమూర్తులే. వీళ్ళు ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయము రుజువైంది, అది బయటకు లీక్ అయింది. ఈ లీకు వీరులు ఎవరు, ఎలా దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, అంటే ఈ విషయం ఎలా బయటకు వచ్చింది అనేటువంటిది, దాని మీద జనార్దన్ రెడ్డి గారు మీరు ఏమైనా చెప్తారా? నిజంగా ఇలాంటి లీకులు అనేది ఖచ్చితంగా
సమావేశం అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా అయినటువంటి సమావేశం, కొలీజియం మీటింగ్ అనేది సుప్రీంకోర్టులో 5 సీనియర్ మోస్ట్ జడ్జిలు ద్వారా జరుగుతుంది. కానీ ఇది 2 రోజుల ముందే దీన్ని ఒక లీక్ రూపంలో నారాయణ గారు దీన్ని ఖచ్చితంగా ఆయనే చెప్పాలి. నారాయణ గారు, సిపిఐ నారాయణ గారే ఖచ్చితంగా ఆయనకి ఎవరు చెప్పారు, ఎలా వచ్చిందని చెప్పాలి. అదేవిధంగా ఒక పత్రిక ఆ 14వ తారీఖు జరిగినటువంటి రెజల్యూషన్స్ ఏమైతే ఉన్నాయో అవి 2 రోజుల వరకు రాలేదు. అవి 2 రోజుల ముందు తర్వాతే వచ్చినాయి. కానీ 14వ తారీఖు నైట్ ఈవినింగే 15 మార్నింగ్ కల్లా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైంది. ఈ విధంగా జడ్జిలు ట్రాన్స్ఫర్లని 14 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా, మహారాష్ట్ర అన్ని మొత్తం మధ్యప్రదేశ్ ఈ ఉత్తర్వులన్నీ కూడా వాళ్ళు ప్రకటించడంలో ఇది ఒక రకంగా ఎవరు లీకులు ఇస్తున్నారు, ఏంటి ఈ వ్యవస్థలో ఎలా మేనేజ్ కాబడుతునే దానికి ఒక పెద్ద అనుమానం. దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అంటే ఇది ఇతర రాజకీయమైనటువంటి సమావేశాల లీకులు, ఆ వార్తలు రావడం అనేటువంటి చాలా సహజం. ఎందుకంటే రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళే కొంతమంది ఆ విధమైనటువంటి లీకులు ఇస్తూ ఉంటారు. కానీ ఇది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం చాలా కాన్ఫిడెన్షియల్గా జరిగినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి సమాచారమే బయటికి రావడం అనేటువంటిది కొంత దిగ్భ్రాంతి కలిగజేస్తోంది అనేది నిజంగా ఈ దీనికి ఖచ్చితంగా దీనికి ఒక పారదర్శకంగా దీనికి ఒక ముగింపు పడాలంటే, ఈ అనుమానాలు ప్రజల్లో పోవాలంటే ఖచ్చితంగా సిపిఐ నారాయణ గారు ముందు చెప్పాలి. నాకు ఫలాని సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మూలంగా నేను లీక్ చేశానని చెప్పాలి. అదేవిధంగా ఆ పత్రిక కూడా చెప్పాలి, మాకు ఇలా ఫలాని వ్యక్తి మాకు చెప్పారు ఈ విధంగా అని చెప్తే అప్పుడు ఆ ప్రజల్లో అనుమానాలు పోతాయి. అంతవరకు ఈ అపనమ్మకాలు, ఈ అవమానాలు ఎవరు లీక్ చేసింది అది చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైతే ప్రచురించారో కామెంట్ చేస్తారో దీన్ని నారాయణ గారికి ఎవరు చెప్పారు? నారాయణ గారు కదా, అంటే కొలీజియం ఢిల్లీలో జరిగినటువంటి క్లోజ్డ్ డోర్ మీటింగ్ అయినటువంటి కొలీజియం, సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేటువంటివి బయటకు వచ్చాయి, లీక్ అయినాయి, పత్రికల్లో ప్రచురితమైనాయి. మీటింగ్ ఎన్ని కంప్లీట్ అయింది సార్? 14th మీటింగ్ ఎన్ని గంటలకు అనేటువంటిది దాని తర్వాత బయటకు వస్తారు కదా సార్, అక్కడ లోకల్లో ఈ 5 సభ్యుల్లో తప్ప వేరెవరు కూడా తెలిసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్, ఓన్లీ 5 మాత్రమే పరిమితమైనటువంటి సమావేశం. అది అంటే అంత ఈజీగా బయటకు వచ్చింది అనేది ఉంటుంది. 5 కింద పిఏలు వీళ్ళు ఉంటారు కదా సార్, ఎవరో చేసి ఉంటారు. బట్ ఇంకేంటండి సార్, 5 ఎవరినైతే సీరియస్ విషయం, ఇది చాలా సీరియస్ విషయం. బట్ ఏదైతే ఉందో నాకు తెలిసి వాళ్ళందరూ ఓకే, అది మనకు సీరియస్ విషయం, కానీ ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, వచ్చినటువంటి కరెక్ట్ అయింది, వాస్తవం అయింది. ఈ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళే చెప్పారేమో, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందని ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళే చెప్పారేమో అనేది. కమ్యూనికేషన్ ఉండదు కదా, 2 రోజుల ముందు ఎట్లా వస్తుంది? 2 రోజులు అంటే దీపక్ రెడ్డి గారు, మనం ఇంకొక మేజర్ ఇష్యూలోకి పోబోతున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ ట్రివియల్ ఇష్యూ. ఇది అల్పమైనటువంటి విషయం అయితే కాదు, ఇది సీరియస్ విషయమే. దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? చాలా 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 డేంజరస్ ఆస్పెక్ట్ అండి ఇది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇష్యూ మాట్లాడుతూ ఉండరు, కానీ ఒక నెల 2 నెలలు ఇంకా వీళ్ళని ఉంచరు, ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళని కూడా ప్యాకప్ చేస్తారు అని చెప్పి రకరకాల కథనాలు సోషల్ మీడియాలో అన్ని దగ్గరలో వచ్చినాయి. వీళ్ళ మీద అలిగేషన్స్ చేసినప్పుడు ఈ జడ్జిల పేరు మీద 2 రోజుల ముందు ఇది లీక్ అయితే ప్రజల నమ్మకం ఏమవుద్ది మన వ్యవస్థ మీద? మనం అది ఆలోచించాలి. ఇది ఎంత డేంజరస్ పరిణామమో మన వ్యవస్థకి అని చెప్పి మనం ఆలోచించాలి. ఇది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. ఓకే, బాజీ గారు. సార్, ఒకటి, భారత న్యాయమూర్తి ఆధారంలో జరిగేటువంటి 5 సభ్యుల కొలీజియంలో విషయాలు బయటకు వస్తాయి, లేకపోతే జరుగుతుంది అనేటువంటి చర్య కోర్టు సంబంధించినటువంటి అంశాలు అంత ఈజీగా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇది గాలివాటంగా ఉపయోగించినటువంటి పదాలకు తగిలినటువంటి మాటే తప్ప గాలివాటమే బాజీ గారు, అది నిజం కావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు మారడమే కాకుండా మిగతా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తులు మారారు, అనేక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన న్యాయమూర్తులు కూడా మారారు. మొత్తం ఆ వార్తలన్నీ కూడా 15వ తారీఖు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చాయి. అదే రుజువు అయింది. సార్, మీకు ఒక విషయం చెప్తున్నాను సార్ కృష్ణమోహన్ గారు. 135 సీట్లతో అధికారంలోకి రానున్న పార్టీ అంటాడు ముందే. వస్తే ఆ జాతకం కరెక్ట్ అయినట్టు, రాకపోతే ఆ జాతకం మూతకం అయినట్లు లెక్క. ఇవాళ 10 రాష్ట్రాల్లో జరిగినటువంటి జడ్జిస్ ఏవైతున్నాయో, ట్రాన్స్ఫర్స్ ఏవైతున్నాయో, దీనికి ముందు ఇది జరుగుతున్నటువంటి ఊహాగాదాన్ని ఖాయం చేసి గాలిలో ఒక రాయిశ్రేం అనుకోండి, తగిలితే నా గొప్ప, తగలపోతే అవతల గొప్ప. ఇందులో జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ కూడా ప్రభుత్వం మాట్లాడవచ్చు, నేనే కానీ మీరు అంటారనే సిపిఐ నారాయణ, ఒక నిమిషం బాజీ గారు, సిపిఐ నారాయణ గారు ముందస్తుగా కోయిలలా కూశారు. ఆయన కోయిలలా విషయం బయట పెట్టేశారు ఆయన. ఎందుకంటే 2 రోజుల ముందు 3 రోజుల ముందు 12వ తారీఖు శనివారం నాడు ఆ విషయం బయట పెట్టారు. ముందుగా సిపిఐ నారాయణ చేత బయట పెట్టించారామా అనిపిస్తోంది. ముందుగా సిపిఐ నారాయణ గారి చేత బయట పెట్టించారా? పాపం ఆయన మీదకి పోయేట్లుగా
ప్రభుత్వం దీన్ని అవకాశంగా వాడుకుంటుందేమన్నటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆలోచనతో పాటుగా ముందే ఆ ప్రభుత్వం మీద చేయటం కోసం ఒక ఆలోచన, రెండు మేము ముందే చెప్పే విషయం మాకు తెలుసని చెప్పుకోవడం కోసం అదొక మెహర్బానీ సంబంధించినటువంటి అంశమే తప్ప ఇది జ్యుడిషియరీ వ్యవస్థలో ఎవరు కూడా లీకులు గ్రీకులు రాసేటువంటి చాకులు ఏమీ ఉండవు సార్. దయచేసి న్యాయ వ్యవస్థను మనం రోడ్డు మీద లాగటం మంచి ఉద్దేశం కాదని చెప్పి నేను మీకు ఇందులో న్యాయ వ్యవస్థను కాదు, న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడదామనే ఉద్దేశంతో ఈ విధమైన పరిణామాలు నేను దీపక్ రెడ్డి గారితో ఐ మీన్ ఫుల్ అగ్రిమెంట్ విత్ దీపక్ రెడ్డి గారు ఆయన అన్నటువంటి మాట ఇది డేంజరస్ పరిణామం, ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిణామము, దీన్ని ఎంకరేజ్ చేయకూడదు మనము అని అంటూ అన్నారనమాట. ఆయనతో ఇది తర్వాత ఇంకొక అంశాన్ని చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకోబోతున్నానండి. ఇప్పుడు మన హైకోర్టు ఆర్డర్ మీద దేని మీద అయితే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందో ఈరోజు ఈ హైకోర్టులో ఈ విధమైనటువంటి ఆర్డర్ ఇచ్చినటువంటి ఆయన పేరు జస్టిస్ రాకేష్ కుమార్ గారు. ఆయన నెలాఖరులో రిటైర్ అవుతున్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ గారు వచ్చినటువంటి కొద్ది కాలానికే ఒక ప్రముఖ దినపత్రిక, ఇంకా ప్రముఖ దినపత్రిక పేరు చెప్పడంలో సంకోచించాల్సిన అవసరం లేదు, ఆంధ్రజ్యోతి ప్రముఖ దినపత్రికలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ప్రచురితం చేశారు. చాలా అదేంటి కొంచెం శ్రద్ధగా వినండి నేను చదివేటువంటివి. న్యాయ వ్యవస్థను విమర్శిస్తూ దురుద్దేశాలు ఆపాదిస్తున్న వారు జస్టిస్ రాకేష్ కుమార్ నేపథ్యం గురించి తెలుసుకోవాలి. జగన్ ప్రభుత్వం ద్వేషించే ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కాదు ఆయన. బీహార్కు చెందినటువంటి ఆయన అమరావతిపై బదిలీకి వచ్చే ముందు హైకోర్టులో పనిచేస్తున్నటువంటి 10 మంది సహచర న్యాయమూర్తులపై విచారణకు ఆదేశించారు. అది ఆయన నిబద్ధత. అమరావతికి వచ్చే ముందు జస్టిస్ రాకేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి వారో తెలుసుకునే ప్రయత్నం చేయగా ప్రజలు చైతన్యవంతులని చెప్పారట. అమరావతికి వచ్చిన తర్వాత ఆయన ఇదేమిటి, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కాకపోయినా ప్రజలు ఇంత స్తబ్దుగా ఎందుకు ఉంటున్నారని ఆయన సహచరుల వద్ద విస్మయం వ్యక్తం చేశారట. మరో 4 రోజుల్లో పదవీ విరమణ చేస్తున్నందున జగన్ ప్రభుత్వాన్ని అకారణంగా తప్పుపడితే జస్టిస్ రాకేష్ కుమార్కు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నీల్ బ్యాచ్ నిందిస్తున్నట్లుగా ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సంబంధాలు లేవు. ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు. పదవీ విరమణ చేసిన తర్వాత బీహార్ వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై రాగద్వేషాలు ఉండే అవకాశం లేదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సైతం చట్టాలకు రాజ్యాంగానికి లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా ఈ మధ్యనే స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా అదే చెప్తోంది. అయినా ఒక రాజకీయ పార్టీకి బ్రాంచ్ ఆఫీసుగా హైకోర్టు పనిచేస్తుందని అధికార పార్టీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారు. మరో 4 రోజుల్లో పదవి విరమణ చేస్తున్నందున జగన్ ప్రభుత్వాన్ని అకారణంగా తప్పుపడితే జస్టిస్ రాకేష్ కుమార్కి కలిగే ప్రయోజనం ఏమీ లేదు. నీల్ బ్యాచ్ నిందిస్తున్నట్లుగా ఆయన సుప్రీంకోర్టుతో న్యాయమూర్తులతో సంబంధాలు లేవు. ఆయన పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు. బీహార్లో కనీసం పదవి విరమణ చేసిన తర్వాత బీహార్ వెళ్ళిపోతారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై రాగద్వేషాలు ఉండే అవకాశం లేదు. బీహార్లో కనీసం అధికారులైనా చట్టానికి లోబడి పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అధికారులు అది కూడా చేయడం లేదు అని ఒక సందర్భంలో ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న చట్ట వ్యతిరేకత చర్యల పట్ల బీహార్కు చెందిన రాకేష్ కుమార్ ఇంత ఆవేదన చెందాల్సిన అవసరం ఏమిటి అన్నది ప్రజలు మరీ ముఖ్యంగా అధికారులు గ్రహించగలిగితే ఆయన పడుతున్న ఆవేదనకు సార్థకత లభిస్తుంది. లేని పక్షంలో ప్రజలే ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపం చెందుతారు. ఇది 22 నవంబర్ 2020 నాడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైనటువంటిది. జనార్దన్ రెడ్డి గారు దీని మీద దీని మీద ఆ పత్రిక యొక్క విజ్ఞతకే వదిలేసేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాంతము ఒక జడ్జికి కానీ ఒక అడ్వకేట్కే ఉండదు. ఒక ప్రాంతము, ఒక కులము, ఒక మతం అనేది ఒక హైకోర్టులో ఒక జడ్జికి ఉంటుందా ఉండదా అనేది ఆయన ఆ పత్రిక రాసిందంటే ఆ పత్రిక స్టాండర్డ్స్ అప్పుడే అర్థమైపోతాయి. ఖచ్చితంగా ఇది ఆ పత్రిక విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేనైతే దీని మీద కామెంట్ చేయలేనండి. ఓకే బాస్ గారు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఛానల్స్ని కొన్ని న్యూస్ పేపర్ని వదిలేయాలి. సాక్షి, ఏబిఎన్, ఎక్స్ట్రీమ్, అలాగే కొన్ని టీవీ ఛానల్. అంటే ఇప్పుడు ఆయన క్రెడిబిలిటీకి ఒత్తాసు పలికేటువంటి విధంగా ఉన్నాయి. దీని మీద నేనేం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఆయన రాకేష్ కుమార్ గారు ఆ సామాజిక వర్గం కాదు అనేది. అంటే మొత్తం కూడా ఫేస్బుక్లో అప్పట్లో అయినాయి కదా సార్, ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా వీళ్ళు ఆ సామాజిక వర్గంలో, అందుకే వాళ్ళు బాగా ఒత్తాసులు అవుతున్నారు అనేసరికి దాని తగ్గట్టు మనోడు కాస్త పులియారు గెలిపాడు అంతే, అందుకనే ఏం లేదు. అది దీపక్ రెడ్డి గారు, నా 2 కొడుకుల్ని నేను కూర్చోబెట్టి చెప్పిన, అరే మీ కాళ్ళ మీద మీరు నిలవాలరా,
ఏమవుద్దో నాకు తెలీదు, దాన్ని ఏ రోజు జైల్లో వేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో అట్లా పరిస్థితి ఉంది అని చెప్తూ ఈ రోజు ఆ కథనంలో మీరు చదివింది, ఇప్పుడు నేను 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నానని ఆయన ప్లేస్ లో ఉంటే, రిటైర్ అయిపోయిన తర్వాత నా ఊరికి నేను వెళ్ళిపోతాను, కానీ ఒక మంచి పనికి మనం నిలవకుండా పోతే జీవితాంతం దాని గురించి కుమిలిపోతామనే బాధతో అక్కడ రాసింది. సో ఆయన మీకు అలా అర్థమైంది దీపక్ రెడ్డి గారు? దీపక్ రెడ్డి గారు మీకు ఆగండి మీకు అలా అర్థమైందా దీపక్ రెడ్డి గారు? మీకు ఇలా అర్థమైందా? మరి అన్యాయం సార్, మరి అన్యాయంగా అర్థమైంది సార్ మీకు. ఆ విధంగా ఘోరాలు జరుగుతా ఉంటే ఆ జడ్జి ఆవేదన ఏందో అనేది అది చెప్పినారు, మనం ఆ స్పిరిట్ లో తీసుకోవాలి దాన్ని అని నేను భావిస్తున్నాను. అవునా సార్? మరీ ఇంత అన్యాయమైనటువంటి కామెంట్ చేయడం, మీకు ఇంత అన్యాయమైన పద్ధతులు అర్థం కావడాన్ని నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మీతో ఉన్న స్నేహభావం కారణంగా. అంతే కదండి, అంతే కదా. తప్పు జరుగుతున్నప్పుడు నేను పోయే లోపల దీన్ని నేను సెటిలైట్ చేసిపోతాను, ఐ విల్ పాస్ మై జడ్జ్మెంట్ అండ్ గో అని అంటే నాకు అనిపించిన రైట్ నేను చేసిపోతాను అని చెప్పి వారు చెప్తాము. తప్పు ఏ విధంగా అవుతుందండి? నా అండర్స్టాండింగ్ అది. సో నేను ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ దట్ పాజిటివ్ స్పిరిట్. ఓకే బాజీ గారు, మీకు ఎలా అర్థమైందో చెప్పండి సార్. ఎందుకంటే నేను ఒక చాలా ఏళ్ళు జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అర్థమైనటువంటి విధానం వేరే విధంగా ఉంది. సాధారణంగా అది జనానికి కూడా, ఎందుకంటే రాసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళం కదా, కాబట్టి మనం ఏం రాస్తే అవతల వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అనేటువంటి దాని మీద గట్టి నమ్మకం ఉంటుంది, సాధన కూడా ఉంటుంది మాకు. అది మీకు ఎలా అర్థమైంది సార్? సార్, 2 యాంగిల్స్ అండి. ఒకటి, రాకేష్ కుమార్ గారి యొక్క పూర్వ చరిత్ర అద్భుతమైనది. ఆయనకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్, ఆయనకు ఉన్నటువంటి భావావేశం, ఆయనకు ఉన్నటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక పత్రిక పొగిడితే పొగుడుండొచ్చు. కానీ అంతిమంగా ఈ నెలాఖరు రిటైర్ అవుతున్నటువంటి రాకేష్ కుమార్ గారి యొక్క మొత్తం జుడిషియరీ వ్యవస్థలో ఉన్నటువంటి పాత్ర, ఒకప్పుడు లాయర్ల మీద ఎంక్వైరీ చేసినటువంటి ఆయన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళకి తెలివితేటలే లేవనేటువంటి మాట్లాడినటువంటి భావావేశాన్ని వ్యక్తం చేసినటువంటి రాకేష్ కుమార్ గారు నెలాఖరికి రిటైర్ అవుతున్నారు. ఆయన భావావేశం ఏదైతే ఉందో ఆయనకు ఒక చారిత్రాత్మకంగా ఇవాళ సుప్రీంకోర్టులో చేసినటువంటి స్టేజ్ ఉందో, ఆయన యొక్క జుడిషియరీ వ్యవస్థలో ఆయన చేసినటువంటి వెర్షన్ లో ఒక రకంగా పాపం ఆయనకి ఒక మైనస్ అయ్యేటువంటి పరిస్థితి అవుతుందో అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రైట్ అవే ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనుషులు తన భావాలను వ్యక్తం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ఎదురైనటువంటి సవాళ్లు మానసికంగా వాళ్ళని కొంచెం దెబ్బతీసేటువంటి పరిస్థితి. అయినా సమయం కూడా తక్కువ ఉంది ఇక్కడ. కాకపోతే ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే కృష్ణమోహన్ గారు, ఏ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే మన మాట వినడు అనుకున్నప్పుడు, లేకపోతే మనకు వ్యతిరేకంగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పోయేదాకా అవసరమైతే బెంచ్లు మార్చుకోనివ్వండి, అవసరమైతే రమేష్ కుమార్ గారు రిటైర్ అవనివ్వండి, రాష్ట్రంలో శాంతి భద్రత మట్టిలో కలవనివ్వండి, అభివృద్ధి అటకెక్కనివ్వండి, ఏదన్నా జరగనివ్వండి. ఇక్కడ ప్రభుత్వం యొక్క అంశం ఏంటంటే ఆ స్థానంలో ఉన్నటువంటి మహేశ్వర్ గారు వెళ్ళిపోతే ఆనందపడవచ్చు, లేకపోతే వాళ్ళు రాకేష్ కుమార్ గారు వెళ్ళిపోవచ్చు, రేపు నరేష్ గారు రావచ్చు. ఎవరు వచ్చినా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే జుడిషియరీ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, లేకపోతే జుడిషియరీ వ్యవస్థ చాలా పాపం, ఇది చాలా నానా రకాలుగా ఇది రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పని రోడ్డు ఎక్కేసేటువంటి ప్రభుత్వం ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్ లో దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాను కృష్ణమోహన్ గారు. సో దీని నుంచి ఇప్పుడు ఈ పేపర్లో వచ్చినటువంటి పేపర్ కటింగ్ నుంచి నేను చదివినటువంటి ద్వారా మీకు అర్థమైనటువంటి విషయం అది, అంతే కదా మన బాజీ గారు? నమస్కారం. అంతేనా? ఎనీ మోర్ కామెంట్? ఓకే సరే, ఓకే చెప్పండి. థ్యాంక్ యూ. పత్రిక తన స్వలాభం కోసం వ్యక్తిలో వస్తున్న వ్యక్తిని బాణంగా చూపించి ఆ వ్యక్తిని ప్రభుత్వం మీద ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం జరిగిందనేది అందులో కనపడతా ఉంది. మరి మీరు ఎందుకని నేను రెండోసారి రెట్టించి అడిగితే కానీ ఆ విషయం చెప్పలేకపోయారు బాజీ గారు? వాస్తవం అదేనండి. కానీ ఒక వ్యక్తి దాన్ని వాడి బాణంగా ప్రభుత్వం మీద వాడదాం అనుకున్నారు, ఆ ప్రభుత్వం ఆయన్ని బలి తీసేటువంటి ప్రయత్నం జరిగింది. రాష్ట్రంలో చివరికి నష్టపోయింది రాకేష్ గారేనండి. ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటే నేను రెట్టించి అడిగితే కానీ చెప్పకుండా దాచారు ఎందుకు దాన్ని? బాజీ గారు, దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్? అట్లా కాదు, ఈ కామెంట్ ద్వారా ఈ కామెంట్స్ ద్వారా ఆయన ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి దాని విషయమై. ఎనీవే, ఈ కాన్స్టిట్యూషనల్ చివరగా ఈ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనేటువంటి దాన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ సందర్భాలలోనే వాడాలి
అంతే తప్ప దాని చీటిమాటికి అయిన దానికి కాని దానికి ఉపయోగించకూడదు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా ఇందాక మిత్రులు బోస్ గారు చెప్పినట్లు రాజ్యాంగ నిర్మాతలే ఆ విషయమైనటువంటి జాగ్రత్తలు హెచ్చరికలు కూడా చేసి ఉన్నారు. కానీ ఇప్పుడు కనుక గమనించినట్లయితే దానిని మరి ఈ సందర్భాలలో కూడా వాడేటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దాని మీద మరి మిత్రులు అయితే మీరందరూ మీ అభిప్రాయాలని తెలియజేశారు. బట్ చివరగా కన్క్లూడింగ్ రిమార్క్స్గా కనుక మీరు చెప్పేట్లయితే జనార్దన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ ఈ ఈ ఈ వ్యవస్థలో ప్రతి వ్యవస్థకు ఉన్నటువంటి ఒక టిన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవాలి. ఏదైతే ఈ హైకోర్టు బెంచ్ ద్వారా వచ్చినటువంటి ఈ ఆర్డర్ని స్టే చేయడం అనేది ప్లస్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ స్టే చేయడం అనేది శుభపరిణామం. సో దీంట్లో ఇలాంటి ఇది రావడం ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనేది వాడాల్సిన పదం కాదనేది ప్రజలకి అర్థమైంది. సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది దీని కిందకి రాదు అనేది మాత్రం ప్రజలకి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా అర్థమైంది. థ్యాంక్ యూ బోస్ గారు. సార్ బయట టీవీల్లోనూ బయట మాలాగా టీవీలు చూసేవాళ్ళు కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ఉండే వ్యక్తులకి ఈ యాక్ట్ లాస్ ఇవన్నీ తెలియదు సార్. కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ జరగలేదంటే వాళ్ళు ఏమని కమెంట్ చేస్తారంటే అదే దీన్ని జరుగుతున్నాయి కదా, అలా స్టేట్లు అలా ఇచ్చారు, బయట జరుగుతున్నాయి కదా, చాలా కేసులు పెడుతున్నారు కదా, అదే కాన్స్టిట్యూషన్ మొత్తం వైలేషన్ అవుతుంది కదా, ఎందుకు మరి ఏంటి అట్లా చేస్తారు అంటారు సార్. లాజికల్గా చూస్తేనేమో అంటే ఐ మీన్ లా ప్రకారం చూస్తేనేమో యాజ్ పర్ లా యూ డోంట్ హ్యావ్ రైట్ బట్ ఫ్యాక్ట్ ఈజ్ దిస్. దీనికి ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తే మాత్రమే కాన్స్టిట్యూషన్ అనేది ప్రాపర్గా కాన్స్టిట్యూషన్ యొక్క రైట్ని అంటే మన రాజ్యాంగం యొక్క స్పిరిట్ని ప్రాపర్గా ఫాలో అవుతున్నట్టు సార్. రైట్ నౌ హైకోర్టు ఏదైతే ఉందో వాళ్ళు వైలేట్ అయ్యారు, సుప్రీంకోర్టు దాన్ని ఆపింది. బట్ ఏదైతే సుప్రీంకోర్టు అథారిటీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఐ మీన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఏదైతే ఉన్నాయో అవి జరగట్లేదని ఉంది, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దానికి సంబంధించి ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది అనేది మా అభిప్రాయం సార్. ఓకే గుడ్. బాజీ గారు. సార్ క్లియర్ లాస్ట్ వర్డ్ నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన అంగాలైనటువంటి చట్టం, ధర్మం, న్యాయం ఎలా తప్పుదారి పట్టించాలనే దాంట్లో ఆనాటి ప్రభుత్వం ఆలు నెరిపితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని బండిరాతో కంప్లీట్ చేపించి మొత్తం అంగాల్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం నడుస్తూ ఉంది. అందులో న్యాయ వ్యవస్థ కూడా పోయినటువంటి పరిస్థితి ఈ రోజున కనపడతా ఉంది. కృష్ణమోహన్ గారు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దీపక్ రెడ్డి గారు. మనకి ఇండిపెండెన్స్ డే ఎంత ముఖ్యమో రిపబ్లిక్ డే అంతే ముఖ్యమండి. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ లైవ్ లోకి వచ్చింది. ఒక్కరి కాన్స్టిట్యూషనల్ రైట్స్ కాల రాసినా గానీ దానికి న్యాయం చేసిన వాళ్ళం కాదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో వేలాది ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కనుక ఈ ప్రభుత్వము ఈజ్ ఆల్రెడీ లివింగ్ ఆన్ బారోడ్ టైం. వాళ్ళకి నైతిక హక్కు లేదు కంటిన్యూ అయ్యేదానికి. ఇప్పటికన్నా వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకొని అహంకారంతో ఉండకుండా ఈ తప్పులు సరిదిద్దుకొని మంచి పరిపాలన నెక్స్ట్ 2 years అన్నా ఇవ్వాలా, లేకపోతే రాబోయే 2 ఏళ్లలో ప్రజలే వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తారు అని చెప్పి నేను తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దీపక్ రెడ్డి గారు, బాజీ గారు అండ్ బోస్ గారు, జనార్దన్ రెడ్డి గారు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.